శ్రీశైలం జలాశయం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 1,57,458 క్యూసెక్కులుంటే అవుట్ ఫ్లో 2,60,401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212 టీఎంసీలుగా నీరు నిల్వ ఉంది. అక్కడ ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ధరణి కిషోర్. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఈ యొక్క శ్రీశైల జలాశయానికి ఈ సీజన్ లో వరద ఉధృతి పోటెత్తుతున్న పరిస్థితి కనపడుతోంది. వరుసగా ఇది 5వసారి శ్రీశైలం గేట్లను ఎత్తి నీటిని సాగర్ కు విడుదల చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు కృష్ణా నది నుంచి ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో మరొక వైపు తుంగభద్ర నది నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అటు నుంచి సుంకేశ్వరం నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తుతున్న నేపథ్యం కనపడుతుంది. ఈ యొక్క ప్రతిసారి అంటే ఈ సీజన్ లో ఇది 5వసారి అని చెప్పడానికి మొత్తం కూడా డ్యామ్ అధికారులు కూడా పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుందని వారు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం శ్రీశైల జలాశయం యొక్క 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ఇప్పటికీ 884.4 అడుగులకు చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇన్ఫోస్ 1,57,408 క్యూసెక్లు ఉండగా 2,60,401 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు 2 విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యం కనపడుతోంది. మొత్తంగా శ్రీశైల జలాశయం యొక్క 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని సాగర్ కు విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మరొక వైపు ఇటు అంద్రినివా నుంచి కూడా ఇటు రాయలసీమ ప్రాంతాలకి నీటిని తరలిస్తూ మొత్తంగా కూడా శ్రీశైలం నిండుకుండలా మారిన నేపథ్యంలో ఇటు రైతాంగంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇటు కృష్ణా నదికి సంబంధించి వస్తున్నటువంటి వరద ఉధృతి ప్రధానంగా ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని పూర్తి స్థాయికి చేరుకోవడానికి ఉపకరిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరొక వైపు ఇటు తుంగభద్ర డ్యామ్ మీద ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ గేట్లు పూర్తి స్థాయిలో భద్రంగా లేని నేపథ్యంలో 50% ఆఫ్ ద స్టోరేజ్ కు మాత్రమే పరిమితి చేసిన నేపథ్యంలో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా వచ్చే నీటిని వచ్చినట్లుగా కిందికి విడుదల చేస్తూ ఉండటం కూడా ఈ యొక్క వరద ఉధృతికి కారణంగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 2వ వారం నుంచి ఇప్పటి వరకు సుమారు 5 సార్లు యొక్క శ్రీశైల జలాశయం యొక్క గేట్లను ఎత్తి దిగువ సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కూడా నిండుకుండం కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి జలకాలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఆశా. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.